మనసును నియంత్రించడమంటే ఆలోచనలను పూర్తిగా ఆపడం కాదు, వాటిని అవగాహన, సహనం మరియు క్రమపద్ధతితో సరైన దిశలో నడిపించడం. మనసు చంచలంగా ఉండటం సహజమే కాబట్టి ముందుగా దాన్ని అంగీకరించాలి. ఉదాహరణకు, చదువుతున్నప్పుడు పుస్తకాన్ని వదిలి ఫోన్ లేదా ఆటలమీద దృష్టి వెళ్లాలనిపిస్తే ఆ ఆలోచనను గమనించి ఇప్పుడు చదువే నా పని అని మనసుకు చెప్పడం ద్వారా దృష్టిని పునఃస్థాపించవచ్చు. ఉదాహరణకు, పిల్లలు హోంవర్క్ చేస్తున్నప్పుడు టీవీ చూసే ఆలోచన రావడం సహజం. కాని కొన్ని నిమిషాలు పూర్తి కేంద్రీకృతంగా పనిచేస్తే చదువు సులభంగా జరుగుతుంది. రోజూ కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చొని శ్వాసలో దృష్టి పెట్టడం, బ్రీత్ ఫోకస్, మనసును స్థిరపరుస్తుంది. ఉదాహరణకు, కోపం లేదా నిరాశ ఉన్నప్పుడు 2 నిమిషాలు శ్వాసపై దృష్టి పెట్టితే ఆ ఆందోళన తగ్గుతుంది. ఉదాహరణకు, ఉద్యోగంలో వెళ్ళిపోయిన కఠినమైన టాస్క్ లేదా ఇంట్లో చిన్న చిన్న రుసుములు మనసును చల్లగా ఉంచడానికి ఇది సహాయపడుతుంది. మన ఆలోచనలతో పోరాడకూడదు, వాటిని నిరీక్షించి వదిలేయాలి. ఉదాహరణకు, గతంలో చేసిన తప్పులను గుర్తుచేసుకొని ఇది ఒక ఆలోచన మాత్రమే అని చెప్పి ప్రస్తుత పనికి తిరిగి రావడం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. కోపం లేదా ఒత్తిడి వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా ఒక క్షణం ఆగి లోతైన శ్వాస తీసుకోవడం కూడా మంచి ఉదాహరణ. ఉదాహరణకు, ఎవరో కఠినంగా మాట్లాడితే వెంటనే జవాబు ఇవ్వకుండా ఆగి ఒక శ్వాస తీసుకుంటే మాటలు అదుపులో ఉంటాయి, సంబంధాలు కూడా మెరుగుపడతాయి. ఒకేసారి అనేక పనులు చేయడం మానేసి ఒక్క పనిపైనే ఏకాగ్రత పెట్టడం వల్ల మనసు శాంతియుతంగా మారుతుంది. ఉదాహరణకు, భోజనం చేస్తున్నప్పుడు ఫోన్ లేదా టీవీ చూడకుండా ఆహారంపైనే దృష్టి పెట్టితే ఆహారం మేటిగా గ్రహించబడుతుంది మరియు జీర్ణం సులభమవుతుంది. సమయానికి నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం, కొద్దిసేపు నడక వంటి అలవాట్లు కూడా మనసును బలంగా చేస్తాయి. ఉదాహరణకు, ప్రతిరోజూ ఉదయం 10 నిమిషాలు వాక్ చేస్తే ఆ రోజు మొత్తం మనసు చురుకుగా, స్థిరంగా ఉంటుంది. మనకోసం కాదు, ఇతరులతో పోల్చుకోవడం మానేసి ప్రస్తుత క్షణంలో జీవించడం ముఖ్యం. ఉదాహరణకు, ఇతరుల విజయాలను చూసి కోపం లేదా నిరాశపడకుండా మన స్వంత ప్రగతిపై దృష్టి పెట్టడం మంచిది. కృతజ్ఞతాభావం పెంచుకోవడం ద్వారా అసంతృప్తి తగ్గుతుంది. ఉదాహరణకు, రోజుకు 3 మంచి విషయాలను గుర్తుచేసుకోవడం, చిన్నవేళ స్నేహితుల సహాయం లేదా ఇంట్లో సులభమైన విజయాలు కూడా మనసును హర్షభరితంగా చేస్తాయి. మొబైల్, సోషల్ మీడియా వంటివి తగ్గించడం, నిరంతర అవగాహన సాధన చేయడం, ప్రతిరోజూ మనసుకు సమయమిచ్చి ఆలోచనలు గమనించడం మనసును స్థిరంగా, ప్రశాంతంగా మారుస్తుంది. ఉదాహరణకు, పరీక్షకు ముందే ఫోన్ ఉపయోగాన్ని మానడం వల్ల చదువు మీద పూర్తి దృష్టి పెట్టవచ్చు. ప్రతిరోజూ చిన్న చిన్న సాధనల ద్వారా మనం మనసును శత్రువు కాకుండా మన మిత్రుడుగా మార్చుకోవచ్చు. మనసు అదుపులోకి వస్తే నిర్ణయాలు స్పష్టంగా తీసుకోవచ్చు, పనిలో నాణ్యత పెరుగుతుంది, ఒత్తిడి, భయం తగ్గుతాయి మరియు ఏకాగ్రతతో లక్ష్యాలను చేరుకోవచ్చు. ఉదాహరణకు, ఉద్యోగంలో ఓ పెద్ద ప్రాజెక్టు తీసుకుంటే క్రమపద్ధతిగా దాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి దృష్టి పెట్టడం ద్వారా విజయం సాధించవచ్చు. అలాగే, పిల్లలు పరీక్షల ముందు శ్వాస మరియు ఏకాగ్రత సాధన చేస్తే పానిక్ లేకుండా సులభంగా పరీక్షలు చేయగలుగుతారు. ఈ విధంగా నిరంతర సాధన, అవగాహన, క్రమశిక్షణ, సహనం ద్వారా మనసు మన అదుపులోకి వచ్చి శాంతంగా, స్థిరంగా మరియు జీవితానికి మార్గదర్శిగా మారుతుంది. మనసు నియంత్రించడం నేర్చుకోవడమంటే జీవితాన్ని కూడా నియంత్రించడం, ప్రతి చిన్న సమస్యను ధైర్యంగా ఎదుర్కోవడం మరియు సంతోషంగా జీవించడం. ఇవి మనసు నియంత్రణ అంశానికి ఉపయోగపడే మార్గం. మనసు మన జీవితాన్ని నడిపించే ప్రధాన శక్తి. మన ఆలోచనలే మన చర్యలకు, ఫలితాలకు మూలం. మనసు అదుపులో లేకపోతే జీవితం గందరగోళంగా మారుతుంది. మనసును నియంత్రించడమంటే దాన్ని అణచడం కాదు, మార్గనిర్దేశం చేయడం. ప్రతి వ్యక్తికి మనసు చంచలంగా ఉండటం సహజమే. మనసును అర్థం చేసుకోవడమే నిజమైన ఆత్మవిజ్ఞానం. ప్రశాంతమైన మనసే సంతోషమైన జీవితానికి పునాది. మనసు మనకు మిత్రుడుగా మారితే ఏ లక్ష్యమైనా సాధ్యమే. మనసు శాంతంగా ఉంటే నిర్ణయాలు స్పష్టంగా తీసుకోగలం. మనసు నియంత్రణ నేర్చుకుంటే ఒత్తిడి, భయం తగ్గుతాయి. ఏకాగ్రత పెరిగితే పనిలో నాణ్యత మెరుగుపడుతుంది. మనసును మార్చుకుంటే జీవితం కూడా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ మరియు
click bell icon to get more notifications.